గువాహటి టెస్ట్లో సౌత్ ఆఫ్రికాను టెయిలెండర్లు నిలబెట్టేశారు. ముత్తుస్వామి, మార్కో జెన్సన్ అద్భుతమైన బ్యాటింగ్తో కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ముత్తుస్వామి అయితే టెస్ట్ బ్యాటింగ్ చేసిన మార్క్ జోన్సన్ మాత్రం టీ20 తరహాలో ఆడినట్లు కనిపించింది. భారీ సిక్సర్లతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎటువంటి బంతి వేసినా సరే సమర్థవంతంగా ఆడాడు. 8వ వికెట్ నంబర్లో వచ్చిన అతడు చూస్తుండగానే హాఫ్ సెంచరీ చేశాడు. సిరాజ్ నుంచి మొదలు పెడితే కుల్దీప్ వరకు ఎవరిని వదిలిపెట్టలేదు. 6 ఫీట్ల 7 ఇంచుల ఎత్తులో ఉన్న ఇతడు గువాహటి మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ టీమిండియా బౌలర్లకు కన్నీరు మిగిల్చాడు. 431 పరుగుల వద్ద ముత్తుస్వామి వికెట్ను దక్షిణాఫ్రికా కోల్పోయింది. 97 పరుగుల 8వ వికెట్ భాగస్వామినికి తెరపడింది. ఈ వికెట్ కోల్పోయిన తర్వాత దక్షిణాఫ్రికా త్వరగానే మిగతా వికెట్లు కూడా కోల్పోతుందని అందరూ అనుకున్నారు. కానీ జాన్సన్ మాత్రం దూకుడుగా ఆడాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ చేసిన అతడు సెంచరీ దిశగా సాగాడు. 5 ఫీట్ల 7 ఇంచుల ఎత్తులో ఉన్న అతడు అత్యంత సులువుగా సిక్సర్లు కొట్టాడు. చివరికి 93 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆఖరి వికెట్ గా అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ 489 పరుగులకు తెరపడింది. హార్మర్ తో కలిసి 9వ వికెట్ కు జాన్సన్ 31 పరుగులు, కేశవ్ మహారాజ్ తో కలిసి 27 పరుగులు జోడించారు. జాన్సన్ 8వ స్థానంలో వచ్చి గతంలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ లు చాలా ఆడాడు. అందులో 2023 సెంచురియన్ వేదికగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 84 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. కేప్ టౌన్ వేదికగా 2025లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 62, 2022లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాపై 59, 2022లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ పై 48 పరుగులు చేశాడు. బౌలింగ్ ఆల్రౌండర్ గా ఎదుగుతున్న జెన్సన్ ఫుట్ వర్క్ అద్భుతంగా ఉంటుందని పలువురు మాజీలు కితాబిస్తున్నారు. జడేజా బౌలింగ్ లో అతను కొట్టిన సిక్సర్ల తీరు చూస్తే రెగ్యులర్ బ్యాటర్ సామర్థ్యాన్ని గుర్తు చేస్తోందంటూ మాజీలు వ్యాఖ్యానిస్తున్నారు.